హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే సోషల్ మీడియాలో ఏమన్నా అప్డేట్స్ వస్తాయి, అవి ఎంత ఫాస్ట్గా పరిగెడతాయంటే బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్గా పరిగెడతాయి. డైరెక్టర్ల కంటే ఫాస్ట్గా, హీరోల కంటే ఫాస్ట్గా, ఇంకా ప్రొడ్యూసర్ల కంటే ఫాస్ట్గా ఇంకా సోషల్ మీడియా పరిగెడుతుంది. అంత ఫాస్ట్గా పరిగెడుతుంది అనమాట. వాళ్ళకంటే ఫాస్ట్గా వీళ్ళే పనిచేస్తారు. ఎందుకంటే దేనికోసం మాట్లాడుతున్నారంటే అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా స్టోరీ అనేది కుమారస్వామి కథ ఆధారంగా రూపొందుతుంది. ఆ స్టోరీని ఇంతకుముందు త్రివిక్రమ్ గారు బన్నీ కోసమే రెడీ చేయడం జరిగింది. బన్నీ దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఎన్టీఆర్ దగ్గర నుంచి తిరిగి బన్నీ దగ్గరికి వచ్చింది అని చెప్పి ఈ న్యూస్ బేసిక్గా వీళ్ళిద్దరు కాంబోలో సినిమా రాబోతుంది అని చెప్పి నిన్న మార్నింగ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఏమైందంటే సినిమా బడ్జెట్లు 1000 కోట్ల రూపాయలు అని అనిపించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పి. పొద్దున్నేమో అప్డేట్ వచ్చింది, మధ్యాహ్నం 1000 కోట్ల బడ్జెట్. ఈవినింగ్ వచ్చేసరికి ఏమైంది తెలుసా, సినిమా 2027 మార్చిలో స్టార్ట్ అవుతుంది, 2027 మార్చిలో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అప్డేట్. ఎంత ఫాస్ట్గా అప్డేట్స్ ఉన్నాయంటే అక్కడ ప్రొడ్యూసర్లు, ఇంకా డైరెక్టర్లు, ఇంకా హీరోలు వాళ్ళు కన్ఫర్మ్ చేశారా లేదా, అసలు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారా లేదా కూడా తెలియదు. కానీ ఇంత ఫాస్ట్గా సోషల్ మీడియా నుంచి ఒక అప్డేట్ తర్వాత ఒక అప్డేట్ వస్తూనే ఉంది. సో రియాలిటీ ప్రకారం మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమా 2027లో పట్టాలెక్కే అవకాశం ఉందా, అసలు బన్నీ లైనప్ ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా ఏదైతే ప్రజెంట్ సినిమా చేస్తున్నాడో బన్నీ 8822 సినిమా, ఈ సినిమా ప్యాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. ఈ సినిమా 2027 మార్చిలో స్టార్ట్ అవబోతుంది. సో ఇదే రోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది మార్చిలో అని చెప్పి త్రివిక్రమ్ది ఇంకా బన్నీది అని చెప్పి సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. బట్ ఈ సినిమా వచ్చేసి మనకి 2027 మార్చిలో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చేసి నాకు తెలిసి 2026 ఎండింగ్ కల్లా అయిపోయి ఆ 3 నెలలు ప్యాన్ వరల్డ్ సినిమా కాబట్టి ప్రమోషన్స్లో భాగంగా బన్నీ బిజీగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆ సినిమా సక్సెస్ చూసేదాకా బన్నీ వేరే ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టాడు. కానీ 8822 తర్వాత బన్నీ 100% మొదలుపెట్టే ప్రాజెక్ట్ ఏదంటే ఖచ్చితంగా పుష్ప 3. ఎందుకంటే పుష్ప 3 మీద ఇంతకుముందు కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దాని మీద సుకుమార్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే పుష్ప 1, పుష్ప 2 సక్సెస్ తర్వాత బన్నీ పుష్ప 3 చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ పుష్ప 3ని కంప్లీట్ చేయాలి. అంటే 8822 సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% మన బన్నీ చేసే సినిమా ఏదంటే ఖచ్చితంగా పుష్ప 3నే. పుష్ప 3ని కంప్లీట్ చేసిన తర్వాత వేరే సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది. కానీ పుష్ప 3 తర్వాత, పుష్ప 3కి ముందు ఇంకా వేరే సినిమా చేయడు. 8822 సినిమా అయిపోయిన తర్వాత 100% పుష్ప 3నే పట్టాలెక్కిస్తాడు. అయితే పుష్ప 3 2027 ఒక మే, జూన్లో ఆ టైంలో స్టార్ట్ అయితే అది మళ్ళీ 2028 డిసెంబర్లో కానీ లేదా మిడిల్లో వచ్చే అవకాశం లేదు. ఒకవేళ 2026 మిడిల్లో స్టార్ట్ అయితే తిరిగి అది డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. అంటే 2028 ఇయర్ ఎండింగ్లో ఆ సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే 2028 వరకు ఖచ్చితంగా పుష్ప 3 బిజీగా ఉంటాడు. ఇక ఆ తర్వాత లైనప్లో బన్నీ లలిత్ చాలా సాలిడ్గా తయారవుతుంది. బెసల్ జోసెఫ్, లోకేష్ కనకరాజ్, సంజయ్ లీలా బన్సాలి, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఆ లెక్కలో మన త్రివిక్రమ్ గారు. సో వీళ్ళ కాంబినేషన్లో సినిమా అయితే ఉండబోతుంది. బట్ ఏంటంటే పుష్ప 3 పట్టాలెక్కేంత వరకు ఈ సినిమా అయితే ముందుకు రాదు. ఎందుకంటే పార్ట్ వైజ్గా వచ్చే సినిమాలు సీక్వెల్గా వస్తేనే ఆ సినిమాకి మంచి డిమాండ్ ఉంటుంది. బాహుబలి 2, పుష్ప 3 ఇలా ఏవైతే సీక్వెల్గా రావడం జరుగుతుందో, కేజీఎఫ్ 2, పుష్ప 2, కేజీఎఫ్ 2 ఇలా ఏవైతే సీక్వెల్గా రావడం జరుగుతుందో వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మధ్యలో గ్యాప్ వచ్చిందంటే అది డిమాండ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఏదైతే మనం దేవరా చూస్తున్నాం, దేవరా తర్వాత దేవరా 2కి అంత హైప్ లేదు ఇంకా. సో ఇదే రేంజ్లో ఎప్పుడైనా హైప్ ఉన్న మూవీస్ ఏంటంటే మిడిల్లో ఎక్కువ గ్యాప్ రాకుండా ముందు పుష్ప 3ని కంప్లీట్ చేస్తే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పుష్ప 3 కాకుండా మిగతా ఏ డైరెక్టర్తో సినిమా చేసినా ఒక 2 సంవత్సరాల టైం తీసుకున్నా మళ్ళీ పుష్ప వచ్చేసరికి 2029, 2030 ఆ సమయం పడుతుంది. అంటే చాలా గ్యాప్ వస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక డిమాండ్ ఉన్న ప్రోడక్ట్కి ఎప్పుడైనా సరే వీళ్ళంత ఫాస్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేస్తే దాని డిమాండ్ అలాగే ఉంటుంది పడిపోకుండా. సో ఆ రేంజ్లో ముందు బన్నీ అందుకే పంత పట్టి కూర్చున్నాడు. ఖచ్చితంగా 8822 అయిపోయిన తర్వాత పుష్ప 3నే పట్టాలెక్కించే అవకాశం ఉంది. మరి పుష్ప 3 వస్తే ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనకు తెలిసిన విషయమే. ఆ సినిమా కోసం మన సౌత్ ఆడియన్స్తో పాటు ఎక్కువగా నార్త్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఈసారి పుష్ప 3లో జపాన్కి సంబంధించిన సీక్వెన్స్ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి పుష్ప 3 కూడా ఖచ్చితంగా ప్యాన్ వరల్డ్ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా బన్నీ కంప్లీట్ చేసేది పుష్ప 3నే. 8822 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 100% బన్నీ కంప్లీట్ చేసేది పుష్ప 3. పుష్ప 3 తర్వాత ఇక మిగతా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనకరాజ్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అది లోకేష్ కనకరాజ్ కూడా ఒకటి వచ్చింది అప్డేట్ ఏంటంటే లోకేష్ కనకరాజ్ గారు వెళ్ళి నిన్న బన్నీకి స్టోరీ చెప్పడం జరిగిందంటే కన్ఫర్మ్ అయిపోయిందంట. సో ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. బట్ ఏంటంటే 8822 అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పుష్ప 3 పట్టాలు ఎక్కువ ఉంది. అండ్ మన ఇండియాలో ప్రజెంట్ ప్రభాస్ గారి లైనప్ తర్వాత చాలా సాలిడ్ లైనప్ ఎవరికి ఉందంటే ఖచ్చితంగా బన్నీకే ఉంది.
సో ప్రభాస్ గారి తర్వాత ఎక్కువ లైనప్ ఉంది బన్నీకే. ప్రభాస్ గారికి ఆల్మోస్ట్ ఒక 11 సినిమాలు ఏమో లైనప్లో ఉన్నాయి. బన్నీకి ఒక 7 సినిమాలు ఏమో లైనప్లో ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ రాబోయే కాలంలో టాలీవుడ్తో పాటు బాలీవుడ్తో పాటు ఇండియన్ న్యూస్తో పాటు ఇంకా ప్యాన్ వరల్డ్ని రూల్ చేసే స్థాయికి అయితే వెళ్ళబోతున్నారు. సో ఫైనల్గా ఏదన్నమాట AA22 అయిపోయిన తర్వాత మన పుష్పరాజ్ పుష్ప 3నే పట్టాలు ఎక్కించబోతున్నాడు. సో ఆ తర్వాత వేరే సినిమాలు ఏమైనా ఉంటే వస్తుంది. కానీ వీళ్ళ లైనప్ ఎలా ఉందంటే దాదాపు 2035 2040 వరకు ఈ సినిమాలు చేస్తూనే వీళ్ళు బిజీగా ఉండడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో AA22 తర్వాత బన్నీ ఏ సినిమా చేయాలి, పుష్ప 3 చేయాలా, సందీప్ రెడ్డి వంగతో చేయాలా, ప్రశాంత్ నీల్తో చేయాలా, త్రివిక్రమ్తో చేయాలా, ఎవరితో చేస్తే బాగుంటుంది, ముందు పుష్ప 3 రావాలా లేకపోతే వేరే సినిమా రావాలా అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.